సార్ ఇప్పుడు ఈ వింటర్ టైంలో ఇంకో మెయిన్ ప్రాబ్లం టైఫాయిడ్. అసలు ఈ టైఫాయిడ్ అన్నది దేనివల్ల వస్తుంది? అసలు దీని మెయిన్ కారణం ఏంటి సార్? టైఫాయిడ్ ఏంటంటే మనం చాలా వరకు మలేరియా టైఫాయిడ్ వచ్చింది వింటూ ఉంటాం. ఏంటంటే ఈ టైఫాయిడ్ అనేది మనకి జ్వరాలు ఏంటంటే వారం కంటే ఎక్కువగా వచ్చే జ్వరాలు ఉంటాయి కొన్ని. అందులో మన ఇండియాలో మన ఏరియాలో కామన్గా వినిపించేది అంటే టైఫాయిడ్ ఫీవర్. ఇది ఎలా ఉంటుందంటే మనకి అపరిశుభ్రత వల్ల మనకి ఏంటంటే ఫీకో ఓరల్ రూట్ అంటారు. ఏంటంటే మన అపరిశుభ్రంగా ఉండేవాళ్ళు, లేదంటే పరిస్థితులు సరౌండింగ్ శానిటేషన్ సరిగా లేని వాళ్ళు, స్లమ్ ఏరియాస్లో కానీ, లో సోషియో ఎకనామిక్ అటువంటి వాళ్ళలో కానీ ఈ టైఫాయిడ్ ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాం అన్నట్టు. ఇది ఎలా అంటే మనకి వాళ్ళు రోగి అంటే టైఫాయిడ్ లక్షణాలు ఉన్న పర్సన్ ఏమైనా మోషన్ పాజ్ చేసినప్పుడు అది ఓపెన్గా ఉండడము, నెక్స్ట్ అది ఈగల ద్వారా కానీ, మనం తినే ఆహార పదార్థాలు సరిగా నీట్గా లేకపోవడం అని కానీ, బయట స్ట్రీట్ ఫుడ్స్ తింటారు, ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటారు, వాటర్ కలుషితం అవుతుంది. ఇటువంటి వాటి వల్ల మనకి టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు ఈ టైఫాయిడ్లో ఏమైనా టైప్స్ ఉంటాయా, లేదంటే అసలు లేదు ఒకే టైప్లా ఉంటుంది, అదే చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, అట్లా ఏమైనా ఉంటుందా సార్? అంటే మనకి టైఫాయిడ్ పారాటైఫాయిడ్ అలాంటివి ఉంటుంది. మనకి సాల్మోనెల్లా టైఫీ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల మనకి మెయిన్ అది దానికి మనకు బాడీలో ఎంటర్ అయినప్పటి నుంచి అది రావడానికి మనకు దాదాపు ఒక 14 రోజుల వరకు టైం తీసుకుంటుంది యూజువల్గా. అప్పటిదాకా సిమ్టమ్స్ 10 నుంచి 14 రోజుల వరకు దాని ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. సో అది ఏంటంటే మనకి జనరల్గా ఒకేసారి ఇనిషియల్గా ఎలా ఉంటుంది దాని లక్షణాల్లోకి వెళ్తుంటే మొదట చాలా స్లోగా ఫీవర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత పీక్ వచ్చేసి 1 వీక్ వచ్చే వరకు ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఫీవర్ రావడం, వెంటనే డల్ అయిపోవడం అలాంటివి ఉంటుంది అన్నట్టు. అసలు ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే మనకి ఆ టైఫాయిడ్ క్రిమి అనేది మనకి ఆ బ్యాక్టీరియా అనేది మనం ఫుడ్ కానీ వాటర్ ద్వారా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన పొట్ట ద్వారా పేగులోకి వెళ్తుంది. చిన్న పేగు నుంచి అది మనకి మ్యూకోజా లేయర్ లోపల లేయర్ని డ్యామేజ్ చేసి మనకి బ్లడ్లో కలిసిపోయి మనకి లివర్లో కానీ, తర్వాత ఏంటంటే గాల్ బ్లాడర్లో కానీ, బోన్ మ్యారోలో కానీ, స్ప్లీన్లో కానీ, అక్కడ ఉన్న లింఫ్ నోడ్స్ ఉంటాయి కదా, అక్కడ అన్నిటి ఎఫెక్ట్ చేస్తున్నట్టు. దాని యొక్క తీవ్రతను బట్టి, దాని యొక్క లక్షణాలను బట్టి మనకి ఫీవర్ రావడము, తర్వాత బాడీలో వేరే ఏరియాస్ స్ప్రెడ్ అయిపోవడం, కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే సార్ ఇప్పుడు ఈ టైఫాయిడ్ నెగ్లెక్ట్ చేస్తే మెయిన్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? అంటే మనకి మెయిన్ టైఫాయిడ్ లక్షణాలు చూసుకుంటే ఏంటంటే ఫీవర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, మనకి హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే బాగా డల్ అయిపోవడం కానీ, కొందరు వామిటింగ్స్ కానీ, హెడేక్ కానీ, అలసట రావడము, అబ్డామిన్ డిస్కంఫర్ట్గా ఉండడం కానీ ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి మోషన్స్ అవుతాయి. చిన్న పిల్లల్లో చూసుకుంటే 2 ఇయర్స్లో పిల్లల్లో, 1 ఇయర్లో పిల్లల్లో చూస్తుంటే మనకి ఈ టైఫాయిడ్లో ఫీవర్తో పాటు మోషన్స్ కూడా అవుతుంటాయి. అంటే మనకు కొన్నిసార్లు జ్వరం ఉంది, మోషన్స్ అవుతుంటే టైఫాయిడ్ వచ్చే ఛాన్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత దీంతో పాటు ఏంటంటే అది మనకి ఇంటెస్టైన్లో స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్లో కలిసిపోయి అలా తర్వాత ఈ ఇలియం ఉంటుంది. ఇలియం అంటే మనకి పెద్ద పేగు లోపల ఆ లోపల ఏరియాని ఎఫెక్ట్ చేస్తుంది. సో అల్సర్ లాగా ఫామ్ అయిపోతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆ పేగు లోపల పర్ఫరేషన్ అది మొత్తము ఇన్ఫెక్ట్ అయిపోయేది, అల్సర్ లాగా ఫామ్ అయిపోయి పర్ఫరేషన్ సివియర్ పెయిన్ వస్తుంది. సర్జికల్ కండిషన్ దాకా కూడా వెళ్తూ ఉండొచ్చు. ఒకవేళ అలా సివియర్ పెయిన్గా ఉండి మనకి అలా ఉంది అంటే వెంటనే కాంప్లికేషన్తో సంప్రదించాలి. యూజువల్లీ ఇది ఎప్పుడు ఉంటుందంటే దాదాపు 3 నుంచి 4 వారాలు, అంటే 2వ వారం కంప్లీట్ అయినప్పటి నుంచి ఈ టైఫాయిడ్ లక్షణాలున్న వ్యక్తి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, సరైన డోస్ తీసుకోకపోయినా ఈ కాంప్లికేషన్స్ వస్తాయి. వాళ్ళకి ఏంటంటే మనకి ఈ కాంప్లికేషన్స్ వచ్చేవరకు పర్ఫరేషన్ రావడం, స్టమక్ పెయిన్స్ సివియర్గా రావడము, బాడీలో సెప్టిక్ షాక్ లాగా రావడము, సడన్గా డల్ అయిపోవడము, పల్స్ పడిపోవడము, తర్వాత గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అవ్వడము, తర్వాత లివర్లు ఎఫెక్ట్ అవ్వడం, హెపటైటిస్ అంటారు, జాండిస్ రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. రక్తహీనత ఎక్కువ రావడము, ఇవన్నీ ఉంటూ ఉంటాయి.